నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో మీకందరికీ వందనాలు, శుభములు. దేవుని పట్ల నీ మనసులో ప్రేమ విధేయత ఉంటే నీవు ఎక్కడి నుండైనా దేవుణ్ణి చూడవచ్చు అంటూ A.W. టోజర్ అనే దైవజనుడు చెప్పిన మాట ఇది. దేవుని వాక్యంలో మనం గమనిస్తే యోహాను రాసిన ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 9వ వచనములో, మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహవాసములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. 10వ వచనం, ప్రభువు దినమందు ఆత్మవశుడినై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెలుచుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. 9వ వచనము నుండి 16వ వచనం దాకా చదువుకున్నాం. యోహాను పద్మాసు ద్వీపమున, అది శిక్ష అన్నమాట, ఎవరు లేని చోట తీసుకెళ్లి వదిలేశారు. అంతకుముందు దీని గురించి ఒక చరిత్రలో కూడా ఈ ప్రత్యేకమైన కథనాలు ఉన్నాయి. యోహాను నూరు కాగులు వేస్తే అతను చనిపోలేదని తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో వదిలేశారని చెప్పేసి కొన్ని పుస్తకాలు చూసాం, చదివాం. అయితే అక్కడ కూడా ఆ పద్మాసు ద్వీపంలో యేసయ్యను చూస్తున్నాడు, ఆ దర్శనాలు చెబుతున్నాడు, 7 సంఘాలకు ఏమేమి రాయాలో మొత్తం ఈ విషయాలన్నీ కూడా యోహానుకు ప్రభు ప్రత్యక్షమై ఈ విషయాలు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎక్కడి నుంచైనా దేవుని చూడొచ్చు అనడానికి నిదర్శనం. దేవుడి మాటలను దీవించి కాపాడును గాక. ఆమెన్.